కోహ్లీ బొమ్మంటే ఆ మాత్రం ఉండాలి. ఎప్పుడు ఉన్న టేస్ట్ అయితే లేదు. నాకు నచ్చింది. మంచి లావుగా ఉంది. రైస్ కూడా టేస్ట్ చేద్దాం. బాబా బాబా బా సూపర్ ఉంది. వావ్. నువ్వు చేసిన పనులకి మేము జీడిపప్పు చికెన్ పకోడీ తెచ్చాడు. ఫోన్ వదిలేసాం మేము. డైలీ బిర్యానీలు చికెన్లు మటన్లు తినేది నీ డ్రీమ్. మధ్యలో మా దుబాయ్ చిన్నోడు కూడా వెళ్ళిపోతాడు. హాయ్ నేను మీకు ఐక్నో చిన్నాని. అందరూ వెళ్ళారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మేమైతే మళ్ళీ వండర్లాకి వచ్చాము. ఇదిగోండి మళ్ళీ వండర్లా దగ్గర వచ్చాము. ఎందుకంటే ఫోన్ వదిలేసాం మేము. ఎలా పడిందో తెలియదు, ఏమైందో తెలియదు. సడన్ గా ఫోన్ కనబడలేదు. రాత్రి నుండి ఫుల్ నెత్తికేం కనబడలేదు. నాకు సడన్ గా అది iPhone 14 ఫైండ్ మై ఫోన్ లో నుంచి చూస్తే ఫోన్ అయితే వండర్లా లొకేషన్ లో అయితే చూపిస్తుంది. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ ఏంటది ఒక స్టాచ్యూ ఉంటది కదా, ఏదో అంటే ఒక స్టాచ్యూ ఉంటుంది, అక్కడ చూపిస్తుంది లొకేషన్ అయితే. సరే అని లొకేషన్ చూసి చెక్ చేస్తే అదేమో స్విచ్ ఆఫ్ అయిపోయి అన్నట్టు కనిపిస్తుంది. అయితే తర్వాత వండర్లా వాళ్ళకి ఫోన్ చేసి మా ఫోన్ పోయిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే చూస్తామండి అని చెప్పారు. తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత ఫోన్ చేశారు. ఏంటండి మీ ఫోన్ దొరికేసిందండి, సాయంత్రం ఈవినింగ్ అలా వచ్చేయండి అన్నారు. ఈవినింగ్ మాకు కొంచెం బిజీగా పని ఉన్నాయి, అందుకే బయటికి వెళ్ళి ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్ వచ్చాము. దాని తర్వాత రోజు మార్నింగ్ అప్పుడు ఇస్తా అన్నారు. ఇదిగోండి లోపలికి వచ్చాము ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి. నాకు మళ్ళీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ కోసం హెల్ప్ డెస్క్ వెళ్ళాం. హెల్ప్ డెస్క్ మర్చిపోయామన్నాం. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఎంట్రన్స్ దగ్గర కౌంటర్ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. వచ్చాము, ఆయనకి చెప్పాము, వెయిటింగ్. ఓకే, అది మన ఫోన్ కాకపోతే ఇప్పుడు మూసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. నేను ఇంకో ఫోన్ కొని ఇచ్చేస్తాను నీకు. అదిగోండి వస్తున్నారు, ఫోన్ ని తెస్తున్నారు. సాధించారు. నువ్వు చేసిన పనులకి మేము తీసుకోవాల్సిన బాధ్యత జాగ్రత్తగా. అబ్బా ఇదిగోండి ఇప్పుడే మనం అయితే డి స్పోర్ట్స్ కి అయితే వచ్చాము. ఎక్స్క్లూజివ్ క్రికెట్ హబ్ అంట. మొత్తం లోపల పెద్ద గొడౌన్స్ అయితే ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో అని. ఇదిగోండి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సచిన్ టెండూల్కర్, మా కోహ్లీ, కింగ్ కోహ్లీ, RCB. ఇది మా కోహ్లీ బొమ్మ అంటే ఆ మాత్రం ఉండాలి. బంగారు కొన్న దిష్టి. ఇదిగోండి రోహిత్ శర్మ ఫుడ్ కూడా పెట్టారు. బెల్ల ఉంది రోహిత్ శర్మ. ఇప్పుడే మా అన్నయ్యకి క్రికెట్ ఆడడానికి టై బ్యాట్స్ కావాలంటే వచ్చాము. ఇదిగోండి బెల్లం షాప్ అయితే బ్యాట్స్ అయితే భలే ఉన్నాయి బాబా. ఇక్కడ ఎందుకు ప్లేయర్ సైన్స్ అని చేసి ఉన్నాయి. ఇదిగోండి మొత్తం బ్యాట్స్ భలే ఉన్నాయి. ఇదిగోండి మొత్తం బ్యాట్స్ ఇదిగోండి భలే ఉన్నాయి. మా అన్నయ్యకి గిఫ్ట్ తీసుకున్నాం. నాకే డబ్బుల్లో మంచి గట్టిగా ఉన్నాయి బ్యాట్స్. ఇదిగోండి ఛాంపియన్స్, ఇది మా RCB మొత్తం బ్యాట్స్. ఇదిగోండి ఇక్కడ మొత్తం ప్యాడ్స్. మా టైగర్ మై డ్రీమ్ అంట క్రికెటర్ అవ్వడం. క్రికెటర్ ప్రతి ఒక్క చిన్న పిల్లడు చిన్నప్పుడు అందరి డ్రీమ్ అదే. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి అంత సినిమా లేదు. క్రికెట్ డ్రీమ్ కాదు. నీకు డ్రీమ్ ఏంటో చెప్పనా? డైలీ బిర్యానీలు చికెన్లు మటన్లు తినేది నీ డ్రీమ్. చూడండి ఎంత బాగుందో పైన కూడా. బాబా బాబా బా సూపర్ ఉంది. వావ్ చూడండి, వా చూడండి పెద్ద కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడేమో మొత్తం ప్యాడ్స్ ఉన్నాయి, కిట్లు ఉన్నాయి, ఫుల్ కిట్లు, బ్యాట్లు, మొత్తం క్రికెట్కి సంబంధించే మొత్తం ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఆటలు ఉన్నాయి, బాళ్ళు అన్నీ భలే ఉన్నాయి. ఇంకొండి చాలా స్టాక్ ఉంది, చాలా పెద్ద గోడౌన్. ఇప్పుడు వచ్చి మేము చూడాలి ఇదే అనుకుంటున్నాం. అప్పటికి మేము బయట నుంచి చూసి గోడౌన్ ఉంది కదా నార్మల్ ఏదో అనుకున్నాం. ఏదో అర్థం కాలేదు, కానీ ఇలా పైకి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్దదే. ఇంకోండి ఇప్పుడే మెహఫిల్కి అయితే వచ్చేసాం. తినడానికి ఆకలేసి వస్తుంది. మనకి ఏదైనా బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి మనం అయితే మెహఫిల్కి వచ్చాము. ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి, కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి మెహఫిల్ రెస్టారెంట్. ఇదిగోండి ఇక్కడ కిచెన్ కూడా చూపించేస్తున్నారు, లోపల ఎంత నీట్గా ఉంటుందో అని. అంతా పార్సల్ కౌంటర్. మనం పైకి వెళ్ళిపోయి ఇప్పుడే మా ప్లేట్లోకి అయితే వచ్చేసింది గ్రిల్ చికెన్ చెప్పాము. తినేసాను కూడా నేను.
సరే ఎలా ఉంది? బాగుందిరా, నువ్వు తిను, బాగుంది. బాగుంది. చికెన్ అయితే వచ్చేసింది. అనన్య తిన్నావా? ఎలా ఉంది? బాగుందిరా, చాలా బాగుంది. అయిపోయింది కూడా. మొత్తం అయిపోయింది కూడా, సగం కాదు. తందూరి కన్నా గ్రిల్ లాగే అనిపిస్తుంది నాకు. ఇప్పుడే బిర్యానీ కూడా వచ్చేసింది, మెయిన్ కోర్స్. ఇదైతే ఫ్యామిలీ ఏంటి మా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ, చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అంట. చేద్దాం. మన ఇద్దరికి లెగ్ పీస్లో వచ్చినాయి. బాగుందా? యావరేజ్, ఎప్పుడు ఉన్న టేస్ట్ అయితే లేదు. నాకు నచ్చింది. ఇప్పుడు నాకు ఇష్టమైన యాప్ కూడా ఏదైతే చెప్పేది టేస్ట్ చేద్దాం. దీన్ని ఇలా ఒక ముక్క కింద తీసుకొని తింటే భలే ఊగుతుంది కదా. సూపర్. ఇప్పుడే మనం అయితే మా ఆయనకి గేమ్ ఆడడానికి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం. అన్నీ అడిగిపోయాను, నేను ఆడతాను. నాకు చాలా ఇష్టం ఇలాంటి గేమ్స్. భలే ఉండే గేమ్స్. ఇదిగోండి ఆడుతున్నాడు. అయ్యా చచ్చిపోయాడు. అదిగోండి బాగానే వస్తున్నాడు. ఇదిగోండి ఇప్పుడు ఏదో వాటర్ గేమ్ అయితే ఆడుతున్నాడు. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి మనకైతే టికెట్స్ ఆడినందుకు. దీనికి ఇప్పుడు మనకి ఏమి ఇస్తారో చూద్దాం. మాకైతే 470 వచ్చినాయి. మేమైతే ఇంక బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. అంత కష్టపడి ఆడితే మొత్తానికి మాకైతే ఈ జామెంట్రీ బాక్స్ వచ్చింది. ఏదో ఒకటి మంచి యూజ్ అయితే వచ్చింది. చెప్పడం మర్చిపోయాను. ఇవాళ అయితే మేమైతే కాకినాడ వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ ఇంకా మా ట్రైన్ కోకోనట్ ట్రైన్కి వెళ్ళిపోయి మధ్యలో మా దుబాయ్ చిన్నోడు కూడా వెళ్ళిపోతాడు. మా క్యాబ్ అయితే వచ్చేసింది. మేమైతే కాకినాడ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మేమైతే ట్రైన్ కూడా ఎక్కేసాం, వెళ్ళిపోతున్నాం కాకినాడ. బాయ్ మాయా. బాయ్. మళ్ళీ ఎప్పుడు? బాయ్ 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 బాయ్. వెళ్ళిపోతున్నా అందరికి బాయ్ బాయ్. టైగర్ మై వాళ్ళు నన్ను దింపేశాక సారిద్దాన్ని వచ్చి మాకైతే ఎదుగుండి మా తిన్నకైతే ఫుడ్ అయితే తెచ్చాడు. అయితే ఇది సత్యబాబు నుండి చికెన్ పకోడీ తెచ్చాడు. ఇదిగోండి జీడిపప్పు చికెన్ పకోడీ తెచ్చాడు. ఏంటిది? జిలేబీ తెచ్చాడు. నా కోసమే బొబ్బట్లు తెచ్చాడు. సాంబార్ రెస్టారెంట్ ఎంత పెద్ద డబ్బా ఉందో. నెల కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కర్డ్ రైస్ కూడా తెచ్చాడు. ఇదిగోండి ప్లేట్స్ ఇవి. ఇదైతే కర్డ్ రైస్ బాక్స్. కర్డ్ రైస్ స్పెషల్ కర్డ్ రైస్ అంట. ఇదిగోండి చికెన్ పకోడీ చూడడానికి మంచి ఫ్రై చేసి సూపర్ ఉంది. ఇదిగోండి చికెన్ పకోడీ. బాగుంది, చాలా బాగుంది. చికెన్ పకోడీ మంచి ఫ్లేవర్గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. జిలేబీ కూడా టేస్ట్ చేద్దాం. జిలేబీ కామన్, ఎప్పుడు బాగుంటుంది. అయితే మనం సాంబార్ రైస్ టేస్ట్ చేద్దాం. ఫుల్గా ఉంది, సూపర్ ఉంది. చూడడానికి అయితే మంచి లావుగా ఉంది. రైస్ కూడా టేస్ట్ చేద్దాం. టేస్ట్ సేమ్ మన హోమ్ మేడ్ ఇంట్లో ఎలా చేస్తాం సాంబార్ని, సేమ్ అలాగే ఉంది. మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ జర్నీ చేసాం కదా. అయ్యాను మా పిన్న అయితే ఆవిలో దిగిపోయారు. మా చుట్టాలందరినీ మా నాన్నమ్మని తాతయ్యని చూడడానికి అయితే మళ్ళీ అక్కడ నుండి వేరే ఊరు వెళ్ళి తర్వాత మళ్ళీ ఒక 4 days లో మా ఆయన అయితే మళ్ళీ వచ్చేస్తాడు. ఇప్పుడైతే నేను మళ్ళీ మా స్కూల్కి రెడీ అయిపోయాను. ఆల్రెడీ 3 days నుండి స్కూల్కి వెళ్ళలేదు. ఆయనతో కానీ మళ్ళీ డాడీ వెళ్ళిపోరా. ఇప్పటికే 3 days అయింది స్కూల్ మానేసి వెళ్ళిపో అన్నారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మాయా. ఉంటాను మరి. జై హింద్.